పెద్దాపురం స్థానిక బడేలమ్మ చెరువు సమీపంలో గల నవదుర్గ సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాతా శ్రీ కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చినరాజప్పకు ఆలయ వ్యవస్థాపకురాలు కనక విజయలక్ష్మి ఆలయ కమిటీ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజప్ప వేల సంఖ్యలో భక్తులు పాల్గొని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి కనక విజయలక్ష్మి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ రాజా సూర్బాబురాజు, కంటే జగదీష్ మోహన్, గోలి వెంకటప్పారావు చౌదరి, వల్లూరి దొర, వడపర్తి వీరభద్రరావు, చండ్రు బలరాం, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 55 సంవత్సరాలు కూడా చేస్తున్నాను ఈ కార్యక్రమం. అంటే ఫస్ట్ నేను అరటిపళ్ళతోనే నోసుకున్నాను. వ్రతం చేయడం జరిగింది. ఫస్ట్ 3 ముత్తైదులను కాచేసి అరటిపళ్ళతో నోసుకున్నాను. ఆ తర్వాత 55 సంవత్సరాలు దినదిన అభివృద్ధి అయ్యి ఈ రోజు ఈ స్థలం కొనటం 88లో కొన్నాను. ఈ స్థలం అక్కడి నుంచి ఈ అష్టలక్ష్మి పూజ మొదలుపెట్టి ఈ వరలక్ష్మీదేవి కృప వల్ల ఇవన్నీ సమకూర్చుకున్నాను. భక్తుల సహకారం వల్ల, నా బిడ్డల సహకారం వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా నాకు 74 సంవత్సరాలు. ఈ వయసులో తిరగలేకపోతున్నాను. ఈ పిల్లలే చక్కబెట్టాలంట. నేను చక్కబెట్టేది ఏమీ లేదు. అప్పటి నుంచి ఈ పంతులు గారే నాకు సహకారం చేస్తున్నారు. 88లో కొన్నాను. గోతులు కొన్నాను. దీన్ని పాకేసుకొని అమ్మని నిలబెట్టుకొని అది ఈ రోజు ఇంత అభివృద్ధిలో అవడానికి కారణం వరలక్ష్మీదేవి కృప వల్లే జరిగిందండి. శారమతీదేవి ఎలాగైతే ఆ కార్యక్రమం మొదలెట్టిందో అలాగే నేను మొదలు పెట్టాను. ఒక వనంలోకి తీసుకొచ్చి అమ్మని కూర్చోబెట్టాను. ఇది వైకుంఠం అయిందండి. అమ్మా, ఈ వైభోగం చూడటానికే కానీ నేను చేయడానికి సరిపోతలేదు. నాకు ఓపిక సరిపోతలేదు. తర్వాత భోజనాలు కూడా తగ్గించేయడానికి కారణం ఏంటంటే స్థలం లేదు. భోజనాలు పెట్టడానికి ఎక్కువ స్థలం లేక జనాలు కొంచెం కంట్రోల్లో పెట్టడానికి నెంబర్ పెట్టాను అనమాట. లేకపోతే 10,000 మంది వచ్చేసి 10,000 మందికి నేను సప్లై చేయలేకపోయేదాన్ని. భోజనాలు ఎంతమంది కన్నా పెడతాను కానీ ప్లేస్ లేదు నాకు. దానివల్ల ఈ తగ్గించి జనాన్ని ఇప్పుడు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను.